హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో కమ్యూనిటీ గైడ్ లైన్స్ నుంచి వచ్చిన వార్నింగ్ ఎలా రిమూవ్ చేయాలో దాని గురించి తెలుసుకుందాం. ముందుగా మనకి కమ్యూనిటీ గైడ్ లైన్స్ నుంచి వార్నింగ్ గానీ స్ట్రైక్ గానీ ఎందుకు ఇష్యూ చేస్తారో దాని గురించి తెలుసుకుందాం. ఏం లేదు ఫ్రెండ్స్, మనము యూట్యూబ్ కి వ్యతిరేకంగా ఎలాంటి వీడియోలు చేసినా కూడా మనకైతే కమ్యూనిటీ గైడ్ లైన్స్ వాళ్ళైతే వార్నింగ్ గానీ స్ట్రైక్ గానీ ఇష్యూ చేస్తారు. ఎగ్జాంపుల్, చిన్న పిల్లలను కొడుతూ వీడియోలు చేయడం కానీ, లేదంటే మూగజీవాలని హింసిస్తూ వీడియోలు చేయడం కానీ, లేదంటే రక్తపాతంలో ఉండే వీడియోలు చేయడం కానీ, యాక్సిడెంట్లు అలాంటివి, లేదంటే సెక్సువల్ కంటెంట్ చేయడం కానీ, ఫేక్ వెబ్సైట్ గురించి చెప్పడం కానీ, అలాంటివి ఏమన్నా చేసినట్లయితే ఖచ్చితంగా కమ్యూనిటీ గైడ్ లైన్స్ వాళ్ళైతే స్ట్రైక్ అయితే ఇష్యూ చేస్తారు. ఇంతకు ముందు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే డైరెక్ట్ గా కమ్యూనిటీ గైడ్ లైన్స్ వాళ్ళు స్ట్రైక్ అయితే చేసేవాళ్ళు. ఇప్పుడైతే వార్నింగ్ రూపంలో ఒకటి ఫస్ట్ అయితే వార్నింగ్ ఇస్తున్నారు. ఈ వార్నింగ్ ఇవ్వడం ద్వారా మనకి ఒక స్ట్రైక్ ని ఎక్స్ట్రా ఇచ్చినట్ల. ఇంతకు ముందు అయితే మనకి తెలుసు కదా, 90 రోజుల్లో 3 స్ట్రైక్లు ఇష్యూ అయినట్లయితే మన ఛానల్ టెర్మినేట్ అయిపోతుంది అని తెలుసు కదా. ఇప్పుడు ఒకటి వార్నింగ్ ఇచ్చినారు కదా, దాని ద్వారా మనం ఒకటి ఎక్స్ట్రా స్ట్రైక్ ఇచ్చాడు అనుకోవచ్చు. ఇంకా బెనిఫిట్ ఏంటంటే, మనం ఈ వార్నింగ్ లో ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ కి అటెండ్ అయినట్లయితే మనకి ఈ వార్నింగ్ 90 days ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పైరీలో ఇంకా ఒక్కో స్ట్రైక్ ఇష్యూ అయినా కదా, అది కూడా మనకి వార్నింగ్ కిందే కన్వర్ట్ అవుతుంది. అది ఎప్పుడంటే మనము ట్రైనింగ్ కంప్లీట్ చేసినట్లయితేనే. ఒకవేళ మనం ట్రైనింగ్ కంప్లీట్ చేయకున్నట్లు మనం అప్పీల్ చేసినట్లయితే మనకి ఒక స్ట్రైక్ కింద యాడ్ అవుతుంది. అందుకోసమే ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా అయితే ట్రైనింగ్ కి అటెండ్ అవ్వండి. ఒకవేళ మీరు అప్పీల్ చేస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా మీలో ఏమి కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఏం లేదన్నట్లయితేనే మీరు అప్పీల్ చేయండి. లేదంటే ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేయండి. ట్రైనింగ్ కంప్లీట్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ మళ్ళీ ఒక స్ట్రైక్ యాడ్ అయినా కూడా అది మనకి మళ్ళీ వార్నింగ్ కింద యాడ్ అవుతుంది కదా. ఇదైతే ఎవరు మిస్ అవ్వద్దంటే ఖచ్చితంగా అయితే ట్రైనింగ్ కి అటెండ్ అవ్వండి. ఇప్పుడు ఒకసారి ట్రైనింగ్ ని ఎలా కంప్లీట్ చేయాలో ఇప్పుడు నన్ను స్క్రీన్ పైన అయితే చూపిస్తా చూడండి. నేనైతే ల్యాప్టాప్ లో చూపిస్తా. ఒకవేళ మీరు మొబైల్ లో చేస్తున్నట్లయితే గూగుల్ క్రోమ్ లో యూట్యూబ్ అయితే డెస్క్టాప్ సైట్ లో అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు చూపిస్తా చూడండి. ముందుగా అయితే మీరైతే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి. మీరు డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోండి. మీరు మొబైల్లో అయితే, ల్యాప్టాప్లో అయితే మీకు యూట్యూబ్ స్టూడియో లాగిన్ చేసి ఇలా అయితే ఉంటుంది. మీకు ఇక్కడ డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా, డాష్ బోర్డ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఛానల్ డాష్ బోర్డ్ ఛానల్ వైలెన్స్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు ఇక్కడ వార్నింగ్ అని కనిపిస్తుంది కదా, ఆ వార్నింగ్ పైన అయితే క్లిక్ ఇవ్వండి. ఇప్పుడైతే మనకి ఇక్కడ కంటెంట్ రిమూవ్ అని అయితే వచ్చింది కదా. ఇక్కడ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ వార్నింగ్, ఇక్కడ కింద కంటెంట్ రిమూవ్ అని వచ్చింది కదా. వార్నింగ్ వచ్చేసి 9 August 2024 రోజున అయితే వచ్చింది. ఇప్పుడు మీరు ఇది వచ్చేసి మనకి హౌ టు డౌన్లోడ్ న్యూ మూవీస్ బై బన్నీ వీరేష్ అనే వీడియోకి అయితే వచ్చింది. ఇప్పుడు మీకు ఇక్కడ టేక్ యాక్షన్ అని కనిపిస్తుంది కదా, టేక్ యాక్షన్ పైన అయితే క్లిక్ ఇవ్వండి. ఇప్పుడైతే మనకి ఇక్కడ వార్నింగ్ అని కనిపిస్తుంది కదా, ఛానల్ వార్నింగ్ వీడియోని రిమూవ్ చేసింది. ఇప్పుడు మీకు ఇక్కడ రిటర్న్ స్ట్రైక్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇటు సైడ్ బిగిన్ రివ్యూ అని ఉంది కదా, బిగిన్ రివ్యూ పైన అయితే క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీకు ఇక్కడ మౌస్ కనిపిస్తుంది కర్జర్, బిగిన్ రివ్యూ పైన క్లిక్ చేయండి. ఈ వీడియోకి అయితే నాకు స్ట్రైక్ అయితే వార్నింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు మీకు ఇక్కడ కింద నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, నెక్స్ట్ పైన అయితే క్లిక్ ఇవ్వండి. ఇక్కడ కూడా ఇవన్నీ చదువుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, టేక్ పాలసీ ట్రైనింగ్ కింద అప్పీల్ ఉంది కదా. మీరు ఈ వీడియోలో ఏం తప్పు చేయలేదని మీకు ఖచ్చితంగా అనిపించిందే అప్పీల్ చేసుకోండి, లేదంటే ట్రైనింగ్కి వెళ్ళండి. మనకి ట్రైనింగ్కి వెళ్ళడం వల్ల యూజ్ ఏంటంటే, మనం ఒకసారి ట్రైనింగ్ అటెండ్ అయితే మళ్ళీ మనకి మళ్ళీ ఒక స్ట్రైక్ వచ్చినా కూడా అది వార్నింగ్ కింద వస్తుంది, స్ట్రైక్ కింద రాదు. ఒకవేళ మనం అప్పీల్ చేసి కానీ మనకి రివ్యూకి వెళ్ళి అది అప్పీల్ రిజెక్ట్ అయితే మళ్ళీ పొరపాటున మనకి ఏదైనా ఒకటి కమ్యూనిటీ వైలెన్స్ అయితే వీడియో కింద టేక్ డౌన్ అయితే అది నెక్స్ట్ ఇంకా ఒక స్ట్రైక్ కింద వచ్చేస్తుంది. అదే మనం ట్రైనింగ్కి అటెండ్ అయితే నెక్స్ట్ వచ్చేది కూడా ట్రైనింగ్ వార్నింగ్ కిందే వస్తుంది. అందుకోసమే ఖచ్చితంగా మీరు మీ వీడియోలో తప్పు ఏం చేయలేదు అన్నట్లయితేనే అప్పీల్ చేయండి,
లేదంటే ట్రైనింగ్ వెళ్ళండి. ఇప్పుడు నేను నా వీడియోలో తప్పు ఉందని నాకు అనిపిస్తున్నది అనికేసి, ఎందుకంటే మనం కొత్త సినిమాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని పైరసీ వెబ్సైట్ గురించి చెప్పడం తప్పే కదా. అందుకోసం నేనంతా ట్రైనింగ్ తీసుకుంటున్నా. ఇక్కడ టేక్ ట్రైనింగ్ అని ఉంది కదా, టేక్ ట్రైనింగ్ పైన అయితే క్లిక్ ఇవ్వండి. ట్రైనింగ్ పాలసీ హార్మ్ఫుల్ డేంజరస్ అంటే ఇదంతా మీరు చదువుకోండి. ఇప్పుడు ఇదంతా చదివితే మీకు టైం అవుతుంది కదా. ఇప్పుడు నేను నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తా. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పైన చదువుకోండి, అది ఎంత చదివితే టైం అవుతుంది కదా. ఇప్పుడు నేను క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తా. ఈజ్ ది వైలెన్స్ అని ఇచ్చారు. ఎస్ వైలెన్స్ అని కేసు అయితే ఇస్తాను నేను. ఇచ్చేసి ఇక్కడ చెక్ పైన కొడతారు రైటో కాదని. మీరు కూడా రైటో కాదని చెక్ చేసుకుని మళ్ళీ పెట్టండి. ఓకే, ఈ ఆన్సర్ వచ్చేసి నో పెట్టుకోండి ఫస్ట్ ఆన్సరు. మీకు అర్థం కాకుంటే ఒకసారి చెక్ చేయండి కింద. ఇప్పుడు మళ్ళీ కింద అయితే నెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఇది సెకండ్ ఆన్సర్, ఇది మర్జిన్ ఫిలిమ్స్ రివ్యూ ఆఫ్ ఫేవరెట్ స్టైల్స్ ఆఫ్ మర్జిన్ గివ్స్ లింక్ వ్యూస్. ఇదైతే నేను నో అని అయితే ఇస్తా. నో అని ఇచ్చి చెక్ చేస్తా ఒకసారి. ఇది కూడా ట్రై అయ్యగానే ఉంటుంది. ఇప్పుడు ఎస్ పైన క్లిక్ చేసి చెక్ చేస్తా. ఓకే, ఇది కూడా కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కొట్టండి, ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఈ థర్డ్ వచ్చేసి ఈస్ట్ టుడేస్ లోకల్ న్యూస్ ఛానల్ అబౌట్లీ ది ఫ్రాంక్. ఎస్ మీరు చదువుకోండి, మనకి ఇంగ్లీష్ పెద్దగా రాదు కాబట్టి నేను చెక్ చేసుకుంటున్నా. ఓకే, ఇది రాంగ్ ఆన్సరు. మీరు కూడా ఇంగ్లీష్ పెద్దగా అవగాహన లేకుండా చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ రైట్ అయితే కింద చూపిస్తుంది ఆల్రెడీ రైట్ క్వశ్చన్ అనికేసి. ఓకే, వచ్చింది చూడ, దట్స్ కరెక్ట్ అని. మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వండి. గేమింగ్ అప్లోడ్స్ ఇన్ఫర్మేషన్ వీడియో లాగిన్స్ పాపులర్ వీడియోస్. నో అని అయితే పెడతాను నేను. ట్రై కానీ ఇది కానీ అన్నీ మనకి ఇంగ్లీష్ పెద్దగా రాదు కదా, అన్నీ తప్పులే అవుతున్నాయి. మనం క్వశ్చన్ కూడా కరెక్ట్ చేయలేదు. చెక్ ఆప్షన్ బాగా పెట్టండు. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీరు కూడా తెలిసిన వాళ్ళైతే మీకు ఇంగ్లీష్ అవగాహన ఉంటే మీరు కరెక్ట్ పెట్టుకుంటారు క్వశ్చన్లు. మీకు తెలియదు కాబట్టి నేను అలా చూపిస్తున్నా. మళ్ళీ నీకు తెలుసున్నట్లు చేసే వీడియో అని అలాంటివి ఏమి అనుకోవద్దండి. తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుందని చేసే అంతే వీడియో. ఇది కూడా ఏదో ఒకటి ఇచ్చేసి నేనైతే చెక్ చేసుకుంటా. చెక్ చేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ కొడతా. ఎస్ కరెక్ట్, నెక్స్ట్ కొడతా. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసి నేను దిస్ ఈజ్ నాట్ ఏ వైలెన్స్ బికాజ్ నో స్టోరీ. లాస్ట్లో తీస్తాను నేను. చెక్ కొడతా దీన్ని కూడా లాస్ట్ ఇచ్చేసి. ఎస్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ వచ్చిందప్ప. 7th క్వశ్చన్ మార్ట్ ఫిలిమ్స్ పీపుల్ యూజింగ్ హార్డ్ డ్రగ్స్ అండ్ స్ట్రీట్స్ టు డాక్యుమెంట్స్ ఆఫ్ దిస్. అయితే దీన్ని మిడిల్ అయితే ఇస్తా, మధ్యలో తెచ్చి చెక్ కొడతా. ఓకే, ఇది కూడా రైట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ట్రైనింగ్ అయితే క్లోజ్ అయింది. మనకి ఇక్కడ ఇచ్చింది యువర్ వార్నింగ్ విల్ ఎక్స్పైర్డ్ 8th నవంబర్న అయితే నాది వార్నింగ్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. అంతవరకు అయితే ఈ వార్నింగ్ అలాగే ఉంటుంది. ఇప్పుడైతే ట్రైనింగ్ అయితే క్లోజ్ చేస్తా. క్లోజ్. ఒక ఫ్రెండ్స్ ఇక్కడ వార్నింగ్ అని ఉంది కదా, అది అయితే అలానే ఉంటుంది. అది మనకి ఎక్స్పైర్ అయిపోయినా కానీ అలాగే ఉంటుంది. అందుకోసమే దాని గురించి అయితే ఏం దిగులు పడొద్దండి. ఖచ్చితంగా అయితే మీరు వీడియోలో తప్పు ఉందనిపిస్తే ఖచ్చితంగా అయితే వారిని ఇది ట్రైనింగ్కి అయితే అటెండ్ అవ్వండి. ఎందుకంటే మనకి ట్రైనింగ్కి అటెండ్ అవ్వడం వల్ల మనకే యూజ్, వాళ్ళకైతే ఏం యూజ్ లేదు కాబట్టి ఖచ్చితంగా అయితే ట్రైనింగ్కి అయితే అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవ్వండి.